హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నాతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చండి. మీ పేరు అది చెప్పి మాట్లాడండి. నా పేరు సాయి. ఓకే. సాయి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఓకే. ఓకే అండి. చెప్పండి. మాట్లాడండి. సార్, హ్మ్. నేను సొసైటీ ముఖ్యంగా ప్రయత్నించడంతో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాను. సొసైటీని సొసైటీని పక్క ఆపోజిట్ వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని నేబర్స్ వెళ్పించడానికి ఇంట్లో కొట్టడము, హ్మ్. ప్రవర్తించడము చేస్తున్నాను సార్. కంటిన్యూ నాకు మళ్ళీ మెచ్యూరిటీ వచ్చినప్పుడు కూడా నేను ఆనుకోలేకపోతున్నాను. అది భావజాలము, ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు తమకంటే బలహీనంగా ఉన్న వాళ్ళని కొట్టటము, తిట్టటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే మాట్లాడబోతున్నాము రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా. సో, ఆ భావజాలం మార్చుకోవాలి. దానివల్ల ఇబ్బంది అవుతుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మంచి సైకాలజిస్ట్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకోండి. బెటర్. మీకు చేయొద్దు అనుకున్నా సరే చేయటం అనేది ఉండదు. కానీ స్పాంటేనియస్‌గా వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఎంపథీ హ్మ్. ఇంకొక విషయం, చెప్పండి. అందరితో కంపారిజన్ చేస్తున్నారు సార్. చిన్న పిల్లలు కానీ వచ్చే ముగ్గురు దాకా కంపారిజన్ చేసుకున్నాక నేనే తగ్గించుకున్నాను సార్ నా వాల్యూ నేను. సరే ఇవన్నీ మీరు చేస్తున్నారు. నేననేది ఏంటి అనంటే ఇవన్నీ మీరు చేసుకుంటున్నవే. అయితే దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఏంటి అనేది ఒక మంచి సైకాలజిస్ట్‌తోని మీరు కొన్ని సెషన్‌లు మాట్లాడినట్లయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. స్టిల్ మీకు కంట్రోల్ కాకపోయినట్లయితే వాళ్ళు థెరపీ ఇస్తారు వాళ్ళు. దాంతోని మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. రైట్? సరే. రైట్. సరే. రైట్.